హాయ్ అండి అందరికి. మనమైతే ఈరోజు ఒక 600 మందికి పులిహోర చేయబోతున్నాం అనమాట. చూడండి ఏ విధంగా చేస్తున్నాను నేనైతే. ఫస్ట్ అయితే ఒక 50 కేజీల రైస్ బ్యాగ్ తీసుకొని బాగా కుక్ చేసుకొని వాటిని ఈ విధంగా తయారు చేసుకోవాలి. చేసుకున్న తర్వాత అంటే కరివేపాకు, పచ్చిమిర్చి అన్ని కూడా వేసుకోవాలి నాలాగా. మనమైతే ఇప్పుడు చింతపండు గ్రేవీని ఉపయోగిస్తున్నాం అనమాట పులుపు కోసం అయితే. మీ దగ్గర ఇంగు కూడా ఉంటే ఇంగు కూడా వేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్లేవర్ అయితే. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. చేసుకుంటే అంతటికి పడుతుంది చింతపండు మడ్డి అయితే. మరో పక్క పొయ్యి మీద పులిహోరకి పోపు పెట్టుకోవాలి. ఈ విధంగా చూడండి ఏ విధంగా మా అన్నయ్య పోపు పెట్టి వేస్తున్నాడు పులిహోరకి. చాలా టేస్ట్ గా ఉంటుంది పులిహోర అయితే పోపు వేయడం వల్ల. మీలో ఎంతమంది నువ్వులు కూడా పులిహోరలో వేసుకొని తింటారో కామెంట్ చేయండి. ఇప్పుడు జనరేషన్ లో ఉండే వాళ్ళందరికీ పులిహోర బాగా చేయడం వచ్చు. ఎందుకంటే రోజు కూడా పులిహోర కలుపుతారు కదా పక్క వాళ్ళతో. అదే విధంగా ఇక్కడ కూడా కలపాలి బాగా. ఇక్కడ కలిపేవాడు ఇక్కడ కలపాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే అక్కడైతే కూల్ గా ఉంటుంది, ఇక్కడ వేడిగా ఉంటుంది కదా, కొంచెం కష్టము. ఫైనల్ టచ్ కింద మనమైతే నిమ్మకాయ రసం కూడా వేసుకున్నాము. ఈ విధంగా ఉంది పులిహోర అయితే. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలా వెళ్లే ముందు సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళొచ్చు కదా.